హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెంతికూర పచ్చడి చేద్దాం. అందరికీ తెలుసు కదా మెంతికూర పచ్చడి, బట్ ఇదైతే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి చాలా హెల్తీ కాబట్టి. నేనైతే ఇలా పెద్ద టబ్లో 20 రూపాయలకి నాకైతే 6 కట్టలు ఇచ్చారు కాబట్టి ఎక్కువ నీళ్ళు పోసి బాగా కడిగాను. మరి మనకి ఈ సీజన్లో అయితే బాగా వస్తుంది. మీ అందరికీ తెలుసు కదా మెంతికూర. సో ఇది హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్కి కానీ, అలాగే బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి కానీ, అలాగే షుగర్లు కంట్రోల్లో ఉండడానికి కానీ, ఇటువంటి వాటన్నిటికీ కూడా ఇవైతే మంచిగా ఉపయోగపడుతుంది. సో చట్నీ ఎందుకు చేశానంటే ఎక్కువ ఆకుకూర ఉంది కాబట్టి చట్నీ అయితే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. నేను చట్నీ చేయడం స్టార్ట్ చేశాను. ఇంకా బాగా తడి ఆరిపోయాక దీనినైతే ఈ విధంగా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. నేనైతే కుక్కర్లో ఒక 2 గంటలు నూనె వేసాను. ఎందుకంటే కుక్కర్ అయితే కనుక ఆకు మెత్తగా ఉడికిపోతుందని. ఆవాలు కొద్దిగా వేసాను, జీలకర్ర, మినపప్పు, అలాగే శనగపప్పు, దీంతో పాటుగా కొంచెం ఇంగు ఇవైతే వేసానండి. ఇంకేం వేయలేదు. అలాగే కొద్దిగా జీడిపప్పు, ఒక 1/2 చెంచా జీడిపప్పు వేసాను. ఇంకా కడిగినటువంటి పచ్చిమిర్చి, ఇవైతే బాగా కారం ఉన్న మిరపకాయలు ఒక 10 వేసాను అంతే. ఎందుకంటే ఎక్కువగా అయితే బాగోదు, కారం కారంగా ఉండాలి అని చెప్పి ఈ విధంగా అయితే జీడిపప్పు వేసాం కాబట్టి ఆటోమేటిక్గా కమ్మగా ఉంటుంది. ఇంకా మిక్సీ జార్లో మనం ఇది తీసుకొని కొంచెం ఉప్పు, చింతపండు వేయాలండి, చిటికెడు అంతే, ఎక్కువ వేయడానికి లేదు. తర్వాత మూకుల్లో మిగిలినటువంటి మెంతికూర మొత్తం వేసి మనం బాగా కలిపేసి 3 విజిల్స్ రానివ్వాలి. కొద్దిగా ఒక టమాటా వేసాను ఎందుకంటే పులుపు రావడానికి, అలాగే సాల్ట్ కూడా వేసాను. ఇప్పుడు విజిల్స్ వచ్చినట్లయితే మనకి మెత్తగా ఉడికిపోతుంది, వేగుతుంది. మిక్సీ జార్లో నేను చింతపండు వేసి ఉప్పు వేసి ఈ విధంగా పట్టాను. సో తర్వాత మనం ఆకును వేసేసి ఎక్కువ పేస్ట్ చేయకూడదండి, అస్సలు బాగోదు. ఇలా ఒక్కా చెక్కగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇది పూరీల్లోకి, అన్నంలోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సరే చాలా బాగుంది. తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా హెల్దీ ఫుడ్ ఇది.